దొంగలంటే గిట్లనే ఉంటారు అని ఏముండదు. వాళ్ళు మన లెక్కనే ఉంటారు, మనలనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మంచిగా మాట్లాడతారు, అవసరాన్ని బట్టి మనిషితోని మంచిగా మాటలు కలుపుతారు, సందు దొరికిందా దోసుకొని బయటపడతారు. ఇగో అచ్చం గట్లనే జరిగింది ఇక్కడ. ఓ మాల్క చూడుర్రి. మీరు ఇప్పటి వరుసకు నెస్స రకాల దొంగలను చూసినింటారు, పైసల దొంగను చూసినింటారు, బంగారం దొంగలను చూసినింటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగలు రిచ్ దొంగ. అవునోళ్ళు రిచ్ దొంగలు. అసలు ముచ్చట ఏంటంటే సైదాబాద్లో గ్యాస్ ఏజెన్సీ అన్న గ్యాస్ వేయనికి అని చెప్పి ఆటో రోడ్డు పక్కన పెట్టి లోపలికి పోయి గ్యాస్ కుండ వేసేస్తానికి అట్లా పోయిండట. అంతే, ఈ లోపు ఒక కార్లు ఇద్దరు వచ్చి ఒకరేమో చుట్టుపాటు ఎవరు చూడకుండా రాకుండా చూసుకోమని చెప్పిండట. గట్లా చెప్పి కార్ల నుండి ఇంకో మనిషి దిగి 2-3 సార్లు ఎవరైనా చూస్తున్నారా లేదా అని 2 సార్లు అటు ఇటు తిరిగి చిన్నగా ఆటో పక్కలకు వచ్చి ఆటోల నుండి ఒక గ్యాస్ కుండ తీసుకొని నెత్తిలో పెట్టుకొని గాయంతగా కార్లు వేసుకున్నాడట. చెలో ఇక కంటికి కనిపించకుండా వెనక్కి మర్రి చూడకుండా పారిపోయారట. తర్వాత ఆటో డ్రైవర్ అని వచ్చి ఎన్ని కుండలు ఉన్నాయో అని లెక్క చూసుకుంటే ఒక గ్యాస్ కుండ తక్కువ పడ్డదంట. ఇక డౌట్ వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను చూస్తే ఇగో మంచిగా ఇట్లా కార్లు వచ్చి మంది చూడనప్పుడు పట్టుకోపోయిర్రట. వామో చూసిర్రా ఎట్లున్నారో. దొంగలంటే పెద్ద పెద్ద మీసాలు, గల్ల లుంగి, చేతుల పిస్తలు పట్టుకొని ఉండరు. ఇగో గిట్ల సుతా ఉంటారు.